సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఈరోజు మన కాంతా మూవీ రివ్యూ. కొంచెం లేట్ అయినా కంగారు పడకండి, జెన్యున్ రివ్యూ మాత్రమే మన ఛానల్లో ఇవ్వబడుతుంది. సో చిన్న నోట్ ఏంటిదంటే, ఈ రివ్యూ అనేది నాకు కేవలం నా పర్సనల్, నాకు ఎట్లా అనిపించింది మాత్రమే నేను షేర్ చేసుకుంటున్నాను గైస్. సో ఒకవేళ మీరు సినిమా చూడాలనుకుంటే చూసేసిన తర్వాత కూడా నా వీడియో చూడండి. సో నచ్చితే మాత్రం షేర్ చేయండి, లేదంటే మాత్రం కింద కామెంట్ చేయండి. డెఫినెట్గా నెక్స్ట్ వీడియోలో నా మిస్టేక్ అనేది నేను రెక్టిఫై చేసుకుంటాను. అండ్ థ్యాంక్ యూ. ఇంకేనా కలిసి వీడియో స్టార్ట్ చేసేద్దామా? ఓకే, సో కాంతా మూవీ రివ్యూ ఎలా ఉంది అనేది డీటెయిల్గా మాట్లాడేసుకున్నాం. ముందు స్టోరీ లైన్ ఏంటిదంటే మాత్రం, శాంతా అనే ఒక సినిమాని కాంతాగా ఎట్లా మార్చారు అనేదే. సో గురువు శిష్యుల మధ్యలో ఆ గొడవ ఏంటి, దాంట్లో హీరోయిన్ ఎట్లా నలిగింది, ఆ క్రైమ్ ఏంటి, ఇదంతా మీరు థియేటర్లోనే చూడాల్సిందే. సో ప్లస్ కంటూ ముందు నెగిటివ్ మాట్లాడేసుకుందాం, ఎందుకంటే ప్లస్ గురించి మాట్లాడాల్సిన చాలా ఉన్నాయి. సో నెగిటివ్ పాయింట్ ఏంటిదంటే, ఫస్ట్ మనకి ఈ సినిమా రన్ అయ్యేది ఒక 2 వేస్లో ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా ఒక సినిమా డ్రామా బేస్లోకి వెళ్ళిపోతే, సెకండ్ హాఫ్ అంతా మనకి ఒక క్రైమ్ జోనర్లోకి వెళ్తుంది. సో సెట్ ఆఫ్ ఆడియన్సెస్ ఉంటారు మనకి, అంటే మాకు డ్రామా అంటే చాలా బాగా ఇష్టం భయ్యా అన్న వాళ్ళకి ఫస్ట్ హాఫ్ బాగా కనెక్ట్ అవుతుంది. లేదు మాకు క్రైమ్ అంటే చాలా బాగా ఇష్టం అంటే సెకండ్ హాఫ్ కనెక్ట్ అవ్వచ్చు. సో ఇక్కడ పాయింట్ ఏంటిదంటే, సెకండ్ హాఫ్ కనెక్ట్ అయింది అనుకో, ఫస్ట్ హాఫ్ సో ఉన్నట్టుగా ఉంది, ఏంటబ్బా అని అనిపిస్తుంది. సో అదొక మైనస్ లాగా అనిపిస్తుంది. అండ్ సెకండ్ మైనస్ వచ్చి మనకి కలర్ ప్యాలెట్ అనేది ఉంటుంది. సో అది యాక్చువల్లీ మనకు 90s టైంలో సినిమాలన్నీ మనకి బ్లాక్ అండ్ వైటే, అది ఓకే. కానీ కొంతమందికి ఏంటబ్బా కలర్ ప్యాలెట్ ఎట్లా ఉందని కూడా అనే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఇది నాకు మైనస్గా అనిపించింది. సో ఇప్పుడు మన ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడేసుకుంటే, సో సినిమాలో ఆర్ట్ వర్క్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అసలు ఆ 90s బ్యాక్గ్రౌండ్ని చాలా రోజుల తర్వాత ప్యూర్ 90s బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంటుందో అలా తీసుకొచ్చి చూపించినట్టు మనకి ఉంటుంది. అసలు ఏదో రియల్గా పెట్టినట్టుగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చి మనకి మ్యూజిక్ అనేది చాలా అంటే చాలా బాగుంది. సో పసి మనసే అనే ఒక సాంగ్ ఉంటుంది. సో ఆ సాంగ్ విజువల్ కన్నా చాలా బాగుంటుంది అసలు. సో నెక్స్ట్ వచ్చి మనకి యాక్టింగ్ విషయంలోకి వచ్చేస్తే, సముద్రకని అండ్ దగ్గుబాటి రానా వీళ్ళిద్దరు యాక్టింగ్స్ నెక్స్ట్ లెవెల్, అసలు చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ చాలా రోజుల తర్వాత, నేను గత సినిమా రివ్యూస్లో కూడా ఇచ్చాను కొంతమంది యాక్టింగ్స్ బాగాలేదని, కానీ ఈ సినిమాలో అట్లా కదా, ప్రతి ఒక్కరు యాక్టింగ్ చాలా అంటే చాలా బాగుంది. ఈ సినిమాలో అయితే మాత్రం చాలా బాగా యాక్ట్ చేశారు. అలానే సముద్రకని క్యారెక్టర్ చాలా బాగుంటుంది. అండ్ ఆయన అయితే జీవించేసేసారు, అర్థమైపోయింది క్యారెక్టర్లో. రానా క్యారెక్టర్ సెకండ్ హాఫ్లో వచ్చే రానా క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది. అండ్ భాగ్యశ్రీ భోస్లే గారి మంచి క్యారెక్టర్ ఉంది. సో నాకు తెలిసి ఈ క్యారెక్టర్తో ఆవిడకి మంచి మంచి సినిమాలు వస్తాయని అర్థమైపోయింది. సో నెక్స్ట్ మన DQ దుల్కర్ సల్మాన్ గారి గురించి మాట్లాడారు భయ్. అసలు ఆయన యాక్టింగ్ ఉంటుంది, అసలు నట విశ్వరూపం అంటామే ఆ లెవెల్గా ఉంది, అసలు మామూలుగా లేదు భయ్య. అసలు ఆయన యాక్టింగ్ మాత్రం, క్లైమాక్స్లో ఒక సీన్ ఉంటుంది, ఆ సీన్గా అయిపోయిన వెంటనే, సినిమా అయిపోయిన వెంటనే థియేటర్ అంట చప్పట్లు కొట్టారంటే అర్థం చేసుకుని ఆయన యాక్టింగ్ ఏ లెవెల్ ఉంటుందో, ఆస్కార్ లెవెల్ పర్ఫార్మెన్స్. ఈ సినిమా ఏ లెవెల్గా ఉంటుందో నాకు తెలియదు, కానీ నెక్స్ట్ మాత్రం అదిరిపోయింది. సో నేను ఇచ్చేది ఈ సినిమాకి రేటింగ్ 3.5కి 3.25 ఇస్తున్నా. మీరు చూసారు లేదా కింద కామెంట్ చేయండి గైస్.